యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పని కావాలంటేను నా ఇంట్లో పనికి పెట్టుకున్నాను. నీకు కొంచెమైనా బుద్ధుందా? వాళ్ళు నయవంచకులని, దుర్మార్గులని, వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పాను కదా. అయినా వాణ్ణి ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? మర్యాదగా వాణ్ణి బయటికి పంపించండి. అది కాదు బాబాయ్. ప్లీజ్ చిట్టమ్మా, వాడి విషయంలో నేను ఎవ్వరు చెప్పినా వినను. ఆఖరికి ఆ దేవుడే వచ్చి చెప్పినా వినను. వాడి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ముందు వాడిని బయటికి పంపించండి. అలాగే బాబాయ్, నేను పంపించేస్తాను. నువ్వు కోపడుకు బాబాయ్. బాబా రా బాబా, వర్మని పంపించేద్దాం. రే అనియా రారా, సాయం పట్టు. సరే సిట్టి. ఛ, ఈ దరిద్రుడు ఇప్పుడే తగలబడాలా? వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి గదిలో పడేద్దామనే లోపు ఈ వీరనారాయణ తగలబడ్డాడు. ప్లాన్ అంతా సర్వనాశనం చేసేశాడు. కాంతమ్మా, ఆ, అమ్మ ఎక్కడుంది? ఆ, గదిలో ఉంది బాబుగారు. ఒకసారి అమ్మని కలవాలి. పద. వెళ్ళండి. బాబా బర్మాని నువ్వు ఇలాగే అట్టుకో, నేను ఒక చిన్న పని చేసి వస్తాను. ఏం చేస్తావు చిట్టమ్మా? చెప్పే తిను బాబా. అనియా నువ్వు కూడా బర్మాని అట్టుకో. అలాగే సిట్రా. కాలం ఇలా కలిసి వస్తుంది అనుకోలేదు. తన అన్నని చూడాలి. నగలు తీసుకొచ్చేసాను వదిన. అమ్మ వద్దులే, అమ్మ సుత్త గొడవ చేస్తుంది. ఇంద్రుని ఎడతా. బాబా బర్మన్ తీసుకురండి. అనియా పద తీసుకుందాం. సరే సిట్టి. జాగ్రత్త. ఏం చిట్టమ్మా, కారులో ఎందుకు పడుకోబెట్టావు? బావా మానసాదేవి గారి కోరిక నెరవేర్చబోతున్నాం బావా. నిజమా? అవును బావా, చూసావు కదా, బాబాయ్ కారులో తప్ప మిగతా అన్ని కార్లకి గాలి తీసేశాను, ఆఖరికి వర్మ కారుతో సహా. బాబాయ్ ఇప్పుడు బయటికి రాగానే ఏదో ఒక అబద్ధం చెప్పి బాబాయ్ కారులోనే వర్మని కూర్చోబెట్టి వాళ్ళింటికి తీసుకెళ్లే వంకతో బాబాయ్ని వాళ్ళ సెల్లికి చూపించబోతున్నాను. హాయ్ బాబు, ఇదంతా జరుగుద్దంటావా చిట్టమ్మా? జరగాలి, జరిగి తీరాలి బావా. ఎలాగైనా సరే ఆ అన్న సెల్లెళ్ళు కలవాలి. ఓకే చిట్టమ్మా, ఆల్ ది బెస్ట్. చాలా మంచి పనే చేస్తున్నావు. పద పద పద. పదండి.
అమ్మా, ఎలా ఉన్నావమ్మా? చూసావమ్మా ఆ వర్మగాడు, అదే ఆ పనికి మళ్ళీ ఎదవా వాణ్ణి కాంతమ్మ పనిలో పెట్టుకుందట. నేనెవ్వడినైతే ఈ ఇంటికి రావద్దన్నానో వాణ్ణే ఈ కాంతమ్మ పనిలో పెట్టుకుంటే ఇక నాకు విలువే ఉందమ్మా. నా మాటంటే కాంతమ్మకి గౌరవమే ఉందమ్మా. ఆ, బాబుగారు మీరు అపార్థం చేసుకుంటున్నారండి. వాడికి తినడానికి తిండి లేదు, బతకడానికి జీవనాధారం లేదంటే జాలిపడి పనిచ్చానండి. సర్లే, అసలు వాడు ఎలాంటి వాడు తెలుసా నీకు? పరమ దుర్మార్గుడు. భగవంతుడా, రాజకుమారుల్లాంటి నా మనవణ్ణి తీసుకొచ్చి ఈ ఇంట్లో పనివాణ్ణి చేశావా స్వామి? ఏంటి స్వామి నీ మాయ? ఒక పక్క పోయి నా మనవరాల్ని ఈ ఇంట్లో పని మనిషిని చేశావు, మరో పక్క నా మనవణ్ణి కూడా ఈ ఇంటికి పనివాణ్ణి చేశావు. నేనేం పాపం చేశాం స్వామి? యువరాణిలా పెరగాల్సిన నా మనవరాలు, యువరాజులా పెరగాల్సిన నా మనవడు ఈ కాంతమ్మ దగ్గర పనివాళ్లు కావడమేంటి స్వామి? బాబుగారు మన లతను ఎలా కౌగిలించుకున్నాడో ఇదేంట్రా, నా మనవడు నా మనవరాల్ని కౌకిలించుకున్నాడా? అంటే బావా మరతళ్ళు కలిశారన్నమాట. ఒకరు మేనత్త కొడుకైతే మరొకరు మేనమామ కూతురు. ఈ నిజాలు వాళ్ళకి తెలుసో లేదో తెలీదు కానీ దేవుడు మాత్రం వాళ్ళిద్దరినీ కలపాలనుకుంటున్నాడు. చాలా శుభవార్త చెప్పావురా వీరనారాయణ, చాలా పెద్ద శుభవార్త చెప్పావు. ఆ, అలాగే బాబుగారు, ఇప్పట్నుంచి ఆ వర్మగాడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాను. జాగ్రత్త పడ్డం కాదు, సాధ్యమైనంత త్వరగా వాణ్ణి పనిలో నుంచి పీకే. అలాగే బాబుగారు, వస్తాను. పదరా. బాబాయ్, మొన్నటి నుంచి చూస్తున్నాను. ఆ వర్మ అంటేనే నువ్వు మండిపడుతున్నావు. ఆ వర్మ అయినా అలా కుటుంబమైనా నీకేమైనా ద్రోహం చేసిందా బాబాయ్? అవును చిట్టమ్మా, ఏడ్ చేశారు బాబాయ్? మొదటి నుంచి చెప్తాను, అది సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నన్నేం అడగొద్దు చిట్టమ్మా. ప్రస్తుతానికి నేనొచ్చింది అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి. ఏడు బాబాయ్ నువ్వు అనేది? నాన్నమ్మని తీసుకెళ్తాయి ఆవినెవరు చూసుకుంటారు? నువ్వు మాత్రం ఇలా ఎన్నాళ్ళని చూసుకుంటావు? ముంబైలో నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు. ఆయన అమ్మని తీసుకురమ్మన్నారు. అమ్మని మామూలు మనిషిని చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నాడు. అలాగా, చాలా సంతోషం బాబాయ్. నాన్నమ్మ తిరిగి మామూలు మనిషి అవుతుంది అంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది చెప్పండి. ఇన్నాళ్లుగా మా అమ్మని నీ సొంత నాన్నమ్మలాగా కంటికి రెప్పలాగా కాపాడినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను చిట్టమ్మా. చచ్చా, ఏడు బాబాయ్ ఆ మాటలో? నానమ్మ లాగా ఏటి? ఆవిడ ఎప్పటికీ నాకు నానమ్మే, నువ్వు ఎప్పటికీ నాకు బాబాయ్వే. చిట్టమ్మా, ఇలాంటి సందర్భంలో అడగొచ్చో లేదో తెలియదు గాని అడక్క తప్పట్లేదు. నా ఆస్తి గురించి ఏమైందమ్మా? నాకు వారం టైం ఇవ్వు బాబాయ్. ఎట్టాగో నీ ఆస్తి నీకు రాయించేస్తాను. ఏమోనమ్మా, నాకు ఆ ట్రస్ట్ వాళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నా అన్న ఆస్తిని వాళ్ళకి తిరిగివ్వనంటే నా ఆస్తి తీసేసుకుంటామంటున్నారు. అలా ఏం జరగదు బాబాయ్. నీ ఆస్తిని ఈ చిట్టెమ్మ నీ నుండి ఎక్కడికి పోనీదు. ఇలా నమ్మే మా అన్న ఆస్తి నీ చేతుల్లో పెడితే ఏమైంది? ఆ కాంతమ్మ పాలైంది. ఇంత ద్రోహం చేసినా
నాకు కాంతమ్మ గడప తొక్కక తప్పట్లేదు. తన తలరాత. బాధపడకండి సార్, సాధ్యమైనంత త్వరగా మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తాం. మీ మాటలు నమ్మే వెళ్తున్నాను రవిచంద్ర. దయచేసి మీరు కూడా నాకు ద్రోహం చేయకండి. అయ్యో, రండి సార్, రండి. ఆ, చెప్పండి మినిస్టర్ గారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. ఏమీ లేదు కాంతమ్మ, నీకింతకు ముందు చెప్పా కదా మా ఆవిడ చనిపోవడం వల్ల ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని. అవునండి, మీకు కూడా మంచి భార్య రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ కాంతమ్మ. నీకు తెలిసి ఏదన్నా మంచి సంబంధం ఉంటే చెప్పచ్చు కదా. ఆ? ఆ, ఆ, మీకా సార్? అవును కాంతమ్మ. ఎవరన్నా ఉన్నారా? ఆ, లేకపోవడం ఏంటి సార్? మొన్ననే పునుగులు అమ్ముకునే పాపాయమ్మ భర్త చనిపోయాడు. ఇంచుమించు మీ వయసే ఉంటుంది. ఆ పాపం, ఆవిడికి పిల్లలు కూడా లేరు. ఆ సంబంధం మాట్లాడమంటారా? నీ మొహం మండ. నా వయసు దాన్ని చేసుకొని నేనేం చేసుకోవాలి? ఎటకారం కాకపోతే. మరీ అంత ఏజ్ బార్ కాకుండా ఇంకేదైనా సంబంధం ఉంటే చెప్పు కాంతమ్మా. నువ్వే పెద్ద ఏజ్ బార్ గాడివి, నీకు కన్నెపిల్లలొస్తారేంట్రా కక్కుర్తెదవా? సార్, అయితే పక్క వీధిలో సబ్బులు సర్ఫులు అమ్ముకునే సరోజ్ భర్త దానికి విడాకులిచ్చేశాడంట. పాపం, తనకి తోడు కావాలని అడిగింది. కాకపోతే కాస్త మెల్లకన్ను, కాళ్ళేమో దొడ్డికాళ్ళు, కొంచెం ఎత్తుపళ్ళంతే, అంతే తప్ప ఇంకే వంక పెట్టడానికి లేదు సార్. ఇయ్యరా తమ్ముడు? అవునండి, కాంతమ్మ, ఒళ్ళంతా వంకలుంటే ఇంక వంక పెట్టడానికి ఏం లేదంటావేంటి? ఈ ముసుగులో గుద్దులాట నాకు అనవసరం. నేనేం చెప్పాలనుకుంటున్నానో డైరెక్ట్గా చెప్పేస్తాను. చెప్పేయండి. నేను మీ ఇంట్లో పని మనిషి, అదే ఆ లతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సార్, అది మీరు చెప్తుంది నిజమా? తమాషాగా అంటున్నారు కదా సార్? నీతో నేనెందుకు తమాషా చేస్తా కాంతమ్మా? మనసులో ఉన్న మాటే చెప్తున్నాను. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. నువ్వు అన్నావంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పిస్తే వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వేమంటావో చెప్పు. చెప్పడానికి ఏముందిరా చండాల పెదవా? నీ కూతురు వయసుంటుందిరా, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా దరిద్రం కాకపోతే? చూడండి సార్, మీరు ఆఫర్ ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే పాపం, ఎంతైనా అది చిన్న పిల్ల. అది మిమ్మల్ని చేసుకోవడానికి ఒప్పుకుంటుందో లేదో అని చిన్న అనుమానం అంతే. అనుమానం ఎందుకు కాంతమ్మా? నేనేమన్నా సామాన్యుణ్ణా? ఎక్స్ మినిస్టర్ని. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తాను, మళ్ళీ మినిస్టర్ని అవుతాను. అప్పుడు ఆ అమ్మాయి మినిస్టర్కి భార్య అవుతుంది కదా. నువ్వైనప్పుడు చూద్దాం లేరా చండాల పెదవా. అంటే ఎంతైనా చిన్నపిల్ల కదా సార్, మిమ్మల్ని చేసుకోవడానికి ఒప్పుకోదేమో అని నా అనుమానం. ఒప్పించడానికి నువ్వు ఉన్నావు కదా కాంతమ్మా. అది కరెక్టే సార్, కానీ యాక్చువల్లీ నువ్వు కనుక లతని పెళ్లికి ఒప్పిస్తే నీకు 10 కోట్లు ఇస్తాను. మీరు చెప్పేది నిజమా సార్? 10 కోట్లు ఇస్తారా? సరిపోదా చెప్పు, ఇంకో 10 ఇస్తాను. ఒరే అవుతారు,
20 కోట్లంట్రా. కానీ కానీ అక్క ఒప్పేసుకో, ఏం కాదు. ఆ. వీడింతకీ 20 కోట్లు ఇస్తాడా, పెళ్లి కొప్పించాక మొండి చేయి చూపిస్తాడా? ఈ యదో మినిస్టర్ గాన్ని నమ్మడానికి లేదు. 20 కోట్ల నీ బొందా? ఆ, మీరు చెప్పింది బాగానే ఉంది సార్. కాకపోతే నాకు లతని ఒప్పించడానికి కాస్త టైం కావాలి. నీకు ఎక్కువ టైం లేదు కాంతమ్మా. జస్ట్ 10 days టైం ఇస్తున్నా. ఈలోపు ఆ లతని పెళ్లి కొప్పించావా, నీకిచ్చిన మాట ప్రకారం 20 కోట్లు ఇస్తాను. లేదా అదే 20 కోట్లు వేరే వాళ్ళకిచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇక డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. సార్ అది మరీ 10 రోజులంటే కొంచెం కష్టమేమో. ఇంకొక 5 రోజులేమైనా. సరే కాంతమ్మా, నీకోసం 15 రోజులు టైం ఇస్తున్నా. ఆ లతను ఒప్పించి నా పెళ్ళాన్ని చేసే బాధ్యత నీదే. అలాగే సార్, అలాగే. దానికోసం కాకపోయినా మీరిచ్చే డబ్బు కోసమైనా చేస్తాను. నాకు తెలుసు కాంతమ్మా, డబ్బు కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావని. నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంట్రా కక్కుర్తదవా. నేనేమన్నా దాని మీద ప్రేమతో చేసుకుంటున్నానా? నన్ను అవమానించినందుకు పగతో చేసుకుంటున్నాను. తాళి కట్టిన మరుక్షణమే ఆ ముచ్చట కాస్త జరిగిపోయాక ఆ తర్వాత పీక పిసికి గోదాట్లో పారేస్తాను. పీడ వదిలిపోతుంది. సరే కాంతమ్మా, నేను మళ్ళీ కలుస్తాను. అలాగే సార్. ఒరే తమ్ముడు, వీడి మాటలు నమ్మొచ్చంటావా? అక్క 20 కోట్లు ఇస్తానంటున్నాడు కదక్క, ఒకసారి ఆలోచిద్దాం. ఆలోచించాల్సిందే. ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలి. చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకండి. ఆ వర్మగాణ్ణి మళ్ళీ మీ ఇంట్లోకి రానివ్వకండి. లేనిపోని కష్టాల్ని కొని తెచ్చుకోకండి. అర్థమైందా? అలాగే వీరనారాయణ గారు, మీరంతలా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచిస్తాను. వాణ్ణి పనిలోంచి తీసేయడానికి ఆలోచిస్తే ఆ తర్వాత వాణ్ణి పనిలోకి ఎందుకు పెట్టుకున్నావురా దేవుడా అని ఏడవలసొస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. బాబాయ్, నాకు మీరు చిన్న సాయం చేయాలి బాబాయ్. సహాయమా? ఏంటమ్మా అదే? ఒక్క నిమిషం బాబాయ్ చెప్తాను. బాబా, మీరు వెళ్ళి వర్మ నట్టుకురండి. పదబా. ఇంతకు ముందు కార్లన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇప్పటికిప్పుడు పంక్చర్ అవ్వడమేంటి? మా పంక్చర్ ముహూర్తం పెట్టుకొని టైం చూసుకుని అవుతుందా ఏంటి? పొద్దున నేను చెట్టమ్మ బయటికి వెళ్ళొచ్చాం కదా, అప్పుడు పంక్చర్ పడి ఉంటుంది. అవును. మరిప్పుడైతే వీరనారాయణ గారిని ఏం చేయమంటావు? ఏట్లేదత్త, మనక వర్మన్ ఇంటి దగ్గర దింపడానికి వేరే కార్లు లేవో. బాబాయ్ ఎలాగో అదే దారిలో వెళ్తున్నారు కాబట్టి ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడేమోనని. నేను ఈ వెధవని వాళ్ళ ఇంటి దగ్గర దింపాలా? నాన్సెన్స్.
అసలు వీడి పేరెత్తడానికి ఇష్టపడను నేను వీడిని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతానని ఎలా అనుకున్నావు? నా ప్రాణం పోయిన నేను ఆ పని చేయను. ప్లీజ్ బాబాయ్, పాపం వాళ్ళ అమ్మ నాన్న ఇతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది తీసుకెళ్ళి దింపు బాబాయ్. నేను దింపడం దేనికి? నీకంత ప్రేముంటే ఏ క్యాబ్లోనో ఆటోలోనో తీసుకెళ్లి దింపండి. ప్లీజ్ సార్, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పైగా ఇతను తాగిన మత్తులో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఏ క్యాబ్లోనో ఎక్కిస్తే వాళ్ళ ఇంటి దగ్గర దింపుతారని గ్యారంటీ ఏముంది? ఏం మాట్లాడుతున్నావు రవిచంద్ర? వీడేమన్నా ఆడపిల్ల? క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్లి ఏదైనా చేస్తాడని భయపడ్డానికి? మగపిల్లాడే కదా. ఆయన కూడా రిస్క్ ఎందుకు బాబాయ్, వెళ్ళేదారిలోనే కదా. నువ్వే దింపేయచ్చు కదా బాబాయ్. కుదరదు అని చెప్పాను కదా. దయచేసి నన్ను విసిగించకండి. వాడు చావేదో వాడే చేస్తాడు. వెళ్దామా? ఒరే వీరనారాయణ, ఎంత కాదనుకున్నా వాడు నీ మేనలుడ్రా. పైగా వాణ్ణి దింపే వంకతో అయినా నా కూతుర్నొక్కసారి చూస్తాన్రా. తీసుకెళ్ళరా వీరనారాయణ.